హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సత్యం, సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన గీతాలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మనలోని దేవతామూర్తుల శక్తి, మనలోని దేవత రూపాలు మరియు వాటి యొక్క శక్తి గురించి వివరణ. మనలోని దేవత రూపాలు, శక్తి గురించి వాటి వివరణ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఆత్మజ్ఞానులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇవాళ మనము చెప్పుకోబోయే అంశము, చర్చించుకోబోయే అంశము మానవ దేహంలో ఉన్న దేవతా రూపాల శక్తి వివరణ. వారు ఏ రూపంలో ఉన్నారు, ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మరి తర్వాత వాటి గురించి వివరణ తెలుసుకుందాం మాస్టర్. నాకు తెలిసినంతలో కొంచెం మనకు షేర్ చేసుకుందాము. ఇవాళ మంచి సబ్జెక్ట్ అనే అనుకుంటున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొంచెం వివరిద్దామని మీతో షేర్ చేసుకుందాం. నాకున్న జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఈ మానవ దేహం అన్నదే మనకు నరుడే నారాయణుడు అని చెప్తారు కదా, అది ఎలాగా, మళ్ళీ మనం ఎలా ఉంటున్నాము, నారాయణుడిలా ఉంటున్నామా, మానవ దేహం మానవుడిలా ఉంటున్నామా, అందులో ఉన్న శక్తులు ఏంటి, ఆ శక్తులు ఎలా ఎక్కడ దాక్కుని ఉన్నాయి, ఆ శక్తుల్ని మనం ఎలా ఉద్దీపింప చేసుకోవాలి, మనం ఎలా వాటిని ఉపయోగించుకోవాలి, ఆ శక్తి గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. అసలు మనం మానవ దేహం జీవించి ఉన్నారు, ఈ జీవనం సాగుతుంది అంటే ప్రధానమైన మూలాధారం ఏంటి? ప్రాణం అంటే శ్వాస, అంటే వాయువు. వాయువు మన దేహంలో ఉన్నంతసేపు మనం జీవంతో ఉంటాము. ఎప్పుడైతే ఈ వాయువు శ్వాస ఆగిపోతుందో అప్పుడు ఈ దేహాన్ని దేహం అనరు, శవం అంటారు. అంటే మనలో ఉన్న చైతన్య శక్తి అయిన ప్రాణము పోతుందన్నమాట, అప్పుడు శవం అవుతుంది. కానీ ఆ ప్రాణం ఉన్నప్పుడు ఆ మానవ దేహాన్ని దైవంగా మనం ఎలా చూడాలి, ఎలా ప్రార్థించుకోవాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది తెలుసుకుందాం. అసలు ప్రాణమే మూలాధారం అన్నప్పుడు ప్రాణం అంటే ఏంటి? చైతన్య శక్తి, వాయువా, శ్వాసన ఏంటి? అది శ్వాస అనే మనం అనుకుందాం, ఎందుకంటే శ్వాస పోతూనే ప్రాణం పోతుంది. అంత గొప్ప శ్వాస ఏ రూపంలో ఉంటుంది? మన దేహంలో వాయు రూపంలో ఉంటుంది. అంటే వాయువు ఎవరు? వాయుపుత్రుడు ఎవరు? ఆంజనేయ స్వామి. మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయము శ్వాస. శ్వాస అంటే వాయువు, వాయువు అంటే వాయుపుత్రుడు. అంటే ఆంజనేయ స్వామి మనలోనే ఉన్నాడు. మనము పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, ఆంజనేయ స్వామి పూజ 41 రోజులు చేస్తాము, అన్ని చేస్తాం. ఎక్కడ ఫోటోలో చూసి చేస్తున్నాం. అదే 41 రోజులు మన శ్వాసను పట్టుకొని మనం ఒక యజ్ఞం లాగా, పూజలాగా, ధ్యానం లాగా చేసుకుంటే ఆ శ్వాసే ఒక మంత్రంలా మారుతుందన్నమాట. అందుకే శ్వాసే ధ్యానం, శ్వాసే యోగం అని చెప్తారు. మనకు యోగాలో కూడా ప్రాణాయామం చెప్తారు. ఆ ప్రాణాయామంలో కూడా శ్వాసని మెయిన్ గా తీసుకుంటారు కదా. అంటే ఆ శ్వాస అన్నది ఎంత ముఖ్యము. ఇక్కడ శ్వాసలో మనం వాయుపుత్రుడిని చూస్తున్నాము. మనం 41 రోజులు ధ్యానం చేసినప్పుడు ఆ శ్వాసను పరమ పవిత్రంగా లోపల తీసుకుంటాం. శ్వాస అంటే వాయువు, వాయువు ప్రాణం అంటే శ్వాస, శ్వాస అంటే ప్రాణం. వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి మొదటగా మనలో ఉన్నాడని తెలుసుకున్నాం. ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ధ్యానం ద్వారా ఆ శ్వాసను శుభ్రపరచుకొని, అంటే చిత్తవృత్తి నిరోధ, అంటే ఆలోచనలు లేని సమయంలో మనము శ్వాసను తీసుకుంటే ఆ శ్వాస మనకు సహస్రారంలో శక్తి రూపమైన జ్ఞానాన్ని, మరియు అక్కడ ఏముంటుంది? శివుడు ఉంటాడు సహస్రారంలో. అంటే శివశక్తిని, పరాశక్తిని అంటే జ్ఞానశక్తిని, నిరాకారమైన చైతన్య శక్తిని మనము కలుపుతున్నాం అక్కడ
సహస్రారంలో. అదే సహస్రారం విచ్చుకుందని, ఉద్దీపన చెందిందని, అక్కడి నుంచి మనకు కుండలిని శక్తి ప్రవేశిస్తుందని అనుకుంటాం కదా. ఇప్పుడు వాయుపుత్రుడు అంటే శ్వాస. శ్వాసను మనం ఎంత పరమ పవిత్రంగా చూడాలి తెలుసుకున్నాం. ఆ పరమ పవిత్రమైన శ్వాసను దేంతో కలుపుతున్నాము? చిత్తవృత్తి నిరోధ అని ఆలోచనలు లేని మెదడుతో. మెదడులో ఏముంటుంది? మెదడు అంటే మనకు జ్ఞానశక్తినిస్తుంది కదా. మన జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మ నుంచి వస్తుంది, సరస్వతి నుంచి వస్తుంది. మనకు అక్కడ బ్రహ్మలో ఏముంటాయి? 4 తలలు. అంటే మనకు తలలో బ్రెయిన్ ఉంటుంది. ఈ తల, ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? జ్ఞానంతో పనిచేస్తుంది. అదే మనకు మెదడు సరిగా పని చేయలేదు అంటే చూడండి, కొంచెం మెంటల్గా అలాగా ఇలాగా ఉంటారు కదా, వాళ్లకు సరైన జ్ఞానం ఉండదు కదా. అందుకనే ఈ జ్ఞానం ఎక్కడ దాగుంటుంది? బ్రెయిన్ లో దాగుంటుంది. బ్రెయిన్ లో ఏముంటది? మనకి బ్రహ్మస్థానం ఉంటది అనమాట. అంటే సరస్వతి స్థానం అంటే అక్కడ జ్ఞానం మనకు ఉద్భవిస్తుంది. అంటే మన మెదడులో సరస్వతీ దేవి ఉంటుంది. ఈ సరస్వతీ దేవి ఉద్దీపన, ఈ జ్ఞానం ఉద్దీపన చెందితేనే మనం సరైన జీవనం జీవిస్తామన్నమాట. అంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని ఒక్కొక్క పార్ట్ అంటే మన దేహంలోని ఒక్కొక్క భాగం గురించి తెలుసుకొని వివరించుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు సరస్వతీ దేవి మనకు వాక్కు ద్వారా బయటికి వస్తుంది. అంటే మన ఆలోచన, మన మెదడులోని ఆలోచన ద్వారా మనకు మాట రూపంలో బయటికి వస్తుంది. ఈ ఆలోచనని మనము సరైన పరిస్థితిలో సరైన జ్ఞానంతో ఉపయోగించుకోవాలి. అంటే మన మెదడుకు మనము సరైన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అంటే సరైన వాయువును ప్రవేశింప చేయాలి. ఈ సరైన వాయువును ఎలా ప్రవేశింప చేస్తాం? ధ్యానముతో శుద్ధమైన శ్వాసను మెదడుకు అందించేస్తే అది స్పందించి మనకు జ్ఞానాన్ని ప్రసరింప చేస్తుంది. ఈ వచ్చిన జ్ఞానం ఎక్కడ? మాట ద్వారా బయటికి వస్తుంది. తర్వాత మనం ఈ మాట ఎలా వస్తుంది అంటే మన హృదయంలో నుంచి, మన మనసులో నుంచి వస్తుంది. అంటే మన హృదయం అంటే ఏంటి? గుండె. గుండె ఎలా పనిచేస్తుంది? శాంత స్వభావంతో పనిచేస్తుంది. ఎందుకంటే మనకు గుండె స్థానంలో ఈడానాడి వ్యవస్థ ఉంటుంది. ఈడానాడి వ్యవస్థ అంటే చంద్రతత్వానికి సంబంధించింది. ఈ చంద్రతత్వం ఎలా ఉంటుంది? సౌమ్యంగా వెన్నెలలాగా. మనకి చూడండి, వెన్నెలను చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎంత శాంతంగా ఉంటుంది. మనం వెన్నెల ధ్యానాలు కూడా చేస్తాం కదా. వెన్నెలలో ఎన్నో రకాలు మూన్ లైట్ డిన్నర్ అంటాం, ఎంతో ప్రశాంతతతో. అంటే అలాంటి ప్రశాంత తత్వము అంటే చంద్రతత్వము మన హృదయము కలిగి ఉంటుంది అన్నమాట. అంటే చంద్రుడు మన హృదయ స్థానంలో ఉంటాడనే కదా అర్థము. అలాగా మన చంద్రస్థానాన్ని మనము ఉద్దీపింప చేస్తున్నాం. ఎలాగా? మంచి ఆలోచన వస్తే దాన్ని మెదడుకు సరఫరా చేసి మెదడు నుంచి మాట రూపంలో బయటకు వస్తుంది. అది సరికానివి చేయకుండా మనం సరైనవి చేసినప్పుడు మన మెదడు, మన శ్వాస, మన హృదయము సరైన పాళ్లలో సమస్థితిలో పనిచేసి మనకు అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. అందుకే మన ఆలోచనలే మనకు రోగాలకి కారణము అని ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. కానీ మనకు వేదాలలో ఎప్పటి నుంచో ఈ వివరణ అంతా రాసి వేదాల్లో చెప్పారు. అలాగా మన తలలో అంతటి జ్ఞానం దాక్కొని ఉంది. ఆ జ్ఞానాన్ని మనము ప్రేరేపింపచేసి, ఉద్దీపింపచేసి, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన ఆత్మను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాలి. అంటే మనం అక్కడ ఆత్మ జ్ఞానం పొందాలి అనే అర్థము. ఇప్పుడు మనం ఏమేం తెలుసుకున్నాం? గుండె తెలుసుకున్నాం. గుండె ఎలా పనిచేస్తుంది? చంద్రతత్వంతో పనిచేస్తుంది. మెదడు తెలుసుకున్నాం. మెదడు ఎలా పని చేస్తుంది?
బ్రహ్మస్థానం అంటే వేదాలు, వివిధ రకాలైన జ్ఞానం కలిగి ఉంటుంది మన బ్రెయిన్లో, మన మెదడులో. ఇది ఎలా పనిచేస్తుంది? వాక్కు ద్వారా, అంటే సరస్వతీ దేవి ద్వారా బయటికి వస్తుంది. మనం చెప్పుకుంటాం కదా, మాట సరైన మాట ఉండాలి, సరికాని మాట మాట్లాడకూడదు, సరైన మాట మాట్లాడాలి అని. ఆ సరైన మాట కానీ సరికాని మాట కానీ మన జ్ఞానంతోనే వెలువడుతుంది. ఆ సరైన జ్ఞానం పొందాలి అంటే ఇవన్నీ మన శరీరంలోని భాగాలలో ఉన్న దేవతలను మనం ఆరాధించుకోవాలన్నమాట. ఆరాధించుకున్నప్పుడు ఆ స్వచ్ఛమైన శ్వాసను తీసుకుని మనం ఇదంతా క్లియర్ చేసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. ఇలా మనం గుండె అయిన తర్వాత మెదడు అయిన తర్వాత మన ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము కదా, ఇవే కదా మన పంచజ్ఞానేంద్రియాలు. ఇప్పుడు పంచజ్ఞానేంద్రియాల్లో మనం చెవుల ద్వారా వింటాము, ఎలాంటి మాటలైనా వింటాం. చెడు వింటాము, మంచివి వింటాము. చెడు ఆలోచనలు చేస్తుంది బ్రెయిన్, మంచి ఆలోచనలు చేస్తుంది. కానీ వీటిని మనము ఉద్దీపింప చేసుకోకుండా మనం జ్ఞానంతో తీసుకున్నప్పుడు మనం సరైన జీవనం జీవిస్తామన్నమాట. సరైన జీవనం జీవించినప్పుడే మనం సరైన జ్ఞానం పొందుతాము. ఇలాగా మన కళ్ళు చూపించినవన్నీ, మన చెవులు విన్నవన్నీ తీసుకోకూడదు. మన కళ్ళు అన్నీ చూపిస్తాయి. అన్ని చూపించినప్పుడు మనం చెడు చూస్తాము, మంచి చూస్తాము. కానీ తీసుకునేది ఎక్కడా? మనసు నుంచి తీసుకుంటాం. మనసు నుంచి ఆలోచన పుడుతుంది. అంటే మనం చూసిన ప్రతి వస్తువు మన హృదయాన్ని టచ్ చేస్తుంది. మన హృదయం నుంచి మెదడుకు పోతుంది, మెదడు నుంచి మాట వస్తుంది. కాబట్టి ఇంత ఇంటర్లింక్ గా ఉంది, అంటే అనుసంధానించబడి ఉంది. కన్నుతో చూసినవన్నీ మంచివి అని కాదు, కన్నుతో చూడనివన్నీ చెడ్డవి అని కాదు. మన ఆలోచన విధానము అక్కడ స్పర్శింపజేయబడుతుంది, అంటే తెలియజేయబడుతుంది. అలాగే ఇప్పుడు మన చెవులు ఉన్నాయి. మన చెవులు అంటే నాదాన్ని వింటాయి. నాదం అంటే శబ్దం. ఎలా వింటది? చెవుల ద్వారా శబ్దం విన్నప్పుడు మన వేదంలో ఎక్కడ, మన పురాణాల్లో కానీ మొదటగా ఉద్భవించిన శబ్దం ఏంటి? ఓంకారం. ఎలా వచ్చినది? విశ్వం నుంచి వాయు రూపంలో వచ్చింది. ఆ వాయు రూపంలో ఉన్న ఓంకారాన్ని, ఆ శబ్దాన్ని చెవుల ద్వారా స్వీకరిస్తున్నాం మనం. అంటే ఇక్కడ చెవులు కూడా మన నాద శబ్దాన్ని విని మన మెదడుకు అందజేస్తున్నాయి. మనం మన చెడు శబ్దం వింటున్నామా, మంచి శబ్దమా వింటున్నామా అన్నది మన ఆలోచన స్థితి. కానీ రెండు అయితే వింటుంది. ఇది రెండో ఇంద్రియం. తర్వాత చర్మం ఏంటి? భూమి తత్వం. అసలు మన శరీరమే పంచభూత తత్వం కదా. ఆ పంచభూత తత్వాల్లో ఈ పంచేంద్రియాల అన్ని ఈ పంచభూత తత్వంతో పనిచేస్తాయి. ఇప్పుడు మనము కన్ను, ముక్కు, చెవి. ముక్కు అంటే శ్వాస ద్వారా, ముక్కుది తెలుసుకున్నాం. శ్వాసను తీసుకోవడం మనం ముక్కు ద్వారా తీసుకుంటాము అని. కన్నుతో చూసినవన్నీ చూస్తాము, కానీ మన ఆలోచన జ్ఞానం పెరగాలి అని. అలాగా మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? చర్మం అంటే ఏంటి? మనకున్న స్కిన్. ఇది భూతత్వం అన్నమాట. చూడండి, మనం స్నానం చేసినా, మళ్ళీ ఏది చేసినా దాని మీద కొంచెం ఇలా రుద్దితే మట్టి లాగా వస్తుంది. మీరు ఎంత క్లీన్ గా చేసినా అది వస్తూనే ఉంటుంది. అంటే అది భూతత్వం. భూతత్వం ఎక్కడ కనెక్ట్ అవుతుంది? మనకు పాదాలతో కనెక్ట్ అవుతుంది. పాదాలు స్పర్శ తాకినప్పుడు మనం భూమి ఎనర్జీ తీసుకుంటాం అన్నమాట. భూమి ఎనర్జీ, భూమాతకు ఎంత ఓర్పు, సహనం ఉంటుంది. ఇక్కడ భూమాత నుంచి మనం శక్తిని పొందుతున్నాం. ఆ శక్తిని ఎలా ఉద్దీపింప చేసుకుంటున్నాము అంటే ఆ బుద్ధిని, ఆ భూతత్వాన్ని, ఆ ఓర్పును, ఆ సహనాన్ని మనము పాటిస్తున్నామా, మనలో ఉందా అనేదే మనం చెక్ చేసుకోవాల్సిందనమాట. భూతత్వం అయిపోయింది. తర్వాత అగ్నితత్వం అంటే ఏంటి? మనలో ఉన్న అగ్నితత్వం. ఈ అగ్నితత్వం ఏమవుతుంది? మన శరీరంలో ఏ పార్ట్ లో ఉంది, ఏ భాగంలో ఉంది అంటే
ఒక నేత్రము మనకి చంద్రతత్వము, ఒక నేత్రము సూర్యతత్వము అని తెలుస్తుంది. అంటే మనకు ఎడమ వైపు ఇడ నాడి వ్యవస్థ ఉంటుంది, కుడి వైపు మనకు పింగళ నాడి వ్యవస్థ ఉంటుంది. ఈ 2 నాడీ వ్యవస్థలు ఆజ్ఞా చక్రం దగ్గర అంటే మన నుదురు స్థానంలో, బొట్టు స్థానంలో కలుసుకుంటాయి. అది సుషుమ్న నాడి ఉద్దీపన చెందుతుంది. ఎప్పుడైతే ఈ ఉద్దీపన సూర్యనాడి, చంద్రనాడి సరైన స్థితిలో పని చేసి ఈ సుషుమ్న నాడిని ఉద్దీపింప చేస్తుందో అప్పుడు మన కుండలిని శక్తి ఓపెన్ అవుతుంది అనమాట. అంటే అది ఉద్దీపన చెందుతుంది, ప్రేరేపణ జరుగుతుంది కుండలిని శక్తిలో. ఆ ఆ సూర్యనాడి మండలము ఈ పింగళ నాడి వ్యవస్థ మనకు కుడివైపు ఉంటుంది. కుడివైపు జఠరాగ్ని ఉంటుంది. అంటే మనం కాలేయం అని చెప్పుకుంటాం సైన్స్ లో. మన దేహంలో అగ్ని రూపంలో జఠరాగ్ని ఉంటుంది. ఈ జఠరాగ్ని కాలేయంలో పనిచేస్తుంది కదా. ఈ కాలేయం సరిగా పని చేయనప్పుడు మనకు అనారోగ్యం కలుగుతుంది. ఎలాగా పసరికలని, ఇండైజెషన్ అని, గ్యాస్ అని, అసిడిటీ అని, ఇవన్నీ మనకు లివర్ సరిగా పని చేయకపోవటం వల్ల వస్తుంది. లివర్ అని మనం సైన్స్ లో చెప్పుకుంటున్నాము. అది మనం వేద పురాణ ఇతిహాస గ్రంథాల్లో చూస్తే అది మనకు జఠరాగ్ని అన్నమాట. జఠరాగ్ని మనకు సరైన స్థితిలో, సమస్థితిలో పని చేయకపోతే ఈ అబ్డామిన్ కు అంటే ఈ కడుపుకు సంబంధించిన రోగాలన్నీ వస్తాయి. అంటే ఇక్కడ జఠరాగ్నిలో మనకు కాలేయంలో ఏ దేవుడు ఉన్నాడు? అగ్ని దేవుడు ఉన్నాడు. అంటే సూర్యమండలం. ఒక కన్నులో సూర్యుడు, ఒక కన్నులో చంద్రుడు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ సూర్యతత్వం ఉంది. అంటే చంద్రతత్వము, బ్రహ్మతత్వము, సూర్యతత్వము ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఇంకొకటి సరస్వతీదేవి, మాట ద్వారా సరస్వతీదేవి అంటే వాక్ శక్తి తెలుసుకున్నాము. మెదడులో బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం శుద్ధమైన శ్వాసను ఆలోచన రహిత స్థితిలో తీసుకున్నప్పుడు, ప్రాణాయామం చేసినప్పుడు మనకు వేదాల్లో సోహం అనే మంత్రం చెప్పారు. సోహం అంటే సో అంటే బయటికి తీయడం, వదిలేయటం. హమ్ అంటే తీసుకోవడం, ఆత్మ, మన ఆత్మ చైతన్య శక్తికి మనం శక్తినివ్వడం. ఇది ప్రాణాయామంలో మనకు చెప్తారు సోహం అని. ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం చేసి మనం ఆ శ్వాసను కుండలిని శక్తి దగ్గర కలుపుతామో అక్కడ శివశక్తి స్వరూపం ఉంటుందన్నమాట. అంటే జ్ఞానమేమో పరాశక్తి, మన సహస్రారాన్ని టచ్ అయినప్పుడు శివశక్తి, అక్కడ నిరాకార చైతన్య శక్తి ఉంటుంది. ఇవి 2 కలిసినప్పుడే జీవాత్మ పరమాత్మ ఐక్యం అవుతాయి. అప్పుడే మనకు మెసేజ్లు వస్తాయి, సందేశాలు వస్తాయి, వింటాము. ఎప్పుడైతే ఈ జీవాత్మను పరమాత్మ అయిన నిరాకార చైతన్య శక్తి అయిన శివశక్తితో కలుపుతున్నామో అప్పుడు మనకు సందేశాలు అందజేయబడతాయి. ఎక్కడి నుంచి? మన ఆత్మ నుంచి. జీవాత్మను పరమాత్మగా మార్చుకొని పరమాత్మతో ఏకమై లయమైనప్పుడు మనకు మెసేజ్లు అందజేయబడతాయి. ఇది మనకు మెసేజ్ వచ్చింది అనుకుంటాం, ఇంట్యూషన్ చెప్తుంది అనుకుంటాం, 6th సెన్స్ మనకు కరెక్ట్ గా ఇండికేట్ చేస్తుంది అంటాం కదా. ఎప్పుడైతే మనం చిత్తవృత్తి నిరోధంలో ఉండి ఈ జీవాత్మను సహస్రారంలో ఉన్న పరమాత్మ శివశక్తితో కలుపుతున్నామో అప్పుడు మనకి ఈ పరమాత్మతో లయం అవ్వడం జరుగుతుంది. ఇదే మనకు ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలో వివరిస్తారు. ఏమని? శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్తః అని. శివశక్తి రూపము అక్కడ ఉంది. అంటే నిరాకారమైన శివుడు, పరాశక్తి అయిన జ్ఞానశక్తి 2 మనకు సహస్రారంలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తిని ఉద్దీపింప చేస్తామో అప్పుడు మనము పరమాత్మతో ఏకమై లయమవుతామన్నమాట. ఈ కుండలిని శక్తిని మనం ప్రేరేపింప చేయాలి అంటే మనం ధ్యానం ద్వారా చిత్తవృత్తి నిరోధం చేసి అప్పుడు ఆ శ్వాసను సుషుమ్న నాడి ద్వారా సహస్రారాన్ని టచ్ చేసినప్పుడు, అంటే అక్కడ స్పర్శించినప్పుడు మనకు జీవాత్మ పరమాత్మతో లయం అవుతుంది అని అర్థం. అంటే ఇక్కడ మనం శివశక్తిని చూసాము, పరాశక్తి జ్ఞానాన్ని చూసాము,
సరస్వతి శక్తి వాక్కును చూసాము. అంటే ఇంతమంది దేవతలు మన పై భాగంలోనే ఉన్నారు. అంటే ఎంతమంది దేవతలు, ముక్కోటి దేవతలు అని చెప్తాం కదా, అందరూ మన దేహంలోనే ఉన్నారు. భూదేవిని తెలుసుకున్నాం, సూర్యుడిని తెలుసుకున్నాం, చంద్రుణ్ణి తెలుసుకున్నాం, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాం. అంటే ఇంతమంది దేవతలు మనలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కుండలిని శక్తి. కుండలిని శక్తి అంటే ఏంటంటే మన 6 చక్రాలు ఉద్దీపన చెంది సహస్రారంలో నిరాకార చైతన్య శక్తిని స్పర్శించినప్పుడు కుండలిని శక్తి మనకు ఉద్దీపన చెందుతుంది. కుండలిని శక్తి అంటే మనము చూస్తాం కదా, వెన్నుపాము లాగా ఉంటుంది, లోపల 2 పాములు మెలివేసుకున్నట్టు ఉంటాయి. ఇలా బొమ్మల ద్వారా, డయాగ్రామ్స్ ద్వారా మన బుక్కుల్లో కూడా చూస్తాం కదా. అది ఏంటంటే మనము నాగదేవతకు ప్రతిరూపం. నాగదేవతకు ప్రతిరూపంగా మనము డిఎన్ఏని పోల్చి చెప్పారు. ఈ నాగదేవత పూజ చేస్తాము, మనం 41 రోజులు నాగదేవతకు అభిషేకం చేస్తాము, పాలు పోస్తాము, నాగుల చవితి రోజు మనం పాలు పోస్తున్నాము అంటే మనము అక్కడ డిఎన్ఏని ప్రార్థించి ప్రేరేపింపచేసి ఆ శక్తిని మనము తీసుకోవాలి. అంటే అప్పుడే మనకు డిఎన్ఏ చేంజ్ అవుతుంది. అంటే నాగశక్తికి పాలు పోయడం కాదు, ఆ నాగశక్తి నీ కుండలిని శక్తిలో ఉంది. ఆ శక్తికి జ్ఞానం అనే పాలతో మనం అభిషేకం చేసినప్పుడు ఆ జ్ఞాన శక్తి శివశక్తితో ఏకమై సహస్రారము మోక్ష ద్వారము మనకు ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ కుండలిని శక్తి. అంటే మన డిఎన్ఏని ఉద్దీపింప చేసుకోవడమే ఇది శక్తి అన్నమాట. ఈ కుండలిని శక్తి ఏమవుతుందంటే డిఎన్ఏని చేంజ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే నాగదేవతను పూజిస్తామో అప్పుడు మనం ఆలోచన ఎటువైపు ఉండాలి? మన దేహంలో మేడం మనలో ఉంది. ఆ శక్తిని మనం ప్రేమించాలి, పూజించాలి, గౌరవించాలి, దాన్ని ఆచరించాలి అన్నమాట. ఇది మన డిఎన్ఏ చేంజ్ అవుతుంది. ఈ డిఎన్ఏ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మన కర్మలు కూడా పోతాయి. ఎలాగంటే అది కూడా వివరిస్తా. మనం ఎప్పుడైతే ఈ శ్వాసను తీసుకొని హృదయం ద్వారా ఊపిరితిత్తుల్లోకి పంపిస్తామో మన ఊపిరితిత్తులు ఏంటంటే 2 జ్ఞాన దీపాలు, మన శ్వాస దీపాలవి, వెలుగు దీపాలు. మన శ్వాస అక్కడి నుంచే క్లియర్ అయ్యి హృదయానికి పోతుంది. అంటే ఊపిరితిత్తులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. 2 ఊపిరితిత్తులు మనకు దీపాల లాంటివి అన్నమాట. అక్కడ మనకు వెలుగొస్తుంది, జ్ఞానం వస్తుంది, అంతేకాదు ఆరోగ్యము కలుగుతుంది. ఈ ఊపిరితిత్తులు మన దేహంలో ఎలా ఉంటాయంటే తిరిగి వేసిన వృక్షం లాగా ఉంటాయి. మనం ఇక్కడ వృక్షానికి కూడా పూజ చేస్తున్నాం, కానీ ఆ వృక్షాలే మనలో ఉన్నాయని తెలుసుకోవట్లేదు. అశ్వత్థనారాయణ వృక్షము అని, అశ్వత్థనారాయణ అంటే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చెట్లకు మనం పూజ చేస్తున్నాం. కరెక్టే, అది ఎక్కడ? బయట చేస్తున్నాం. కానీ అవే చెట్లు మన లోపల ఉన్నాయి. అంటే మన ఊపిరితిత్తులు అదే తిరగవేసిన చెట్టు ఆకారంలో ఉంటాయి అన్నమాట. ఇదంతా మనము సైన్స్ కు రిలేట్ చేసి చెప్పుకుంటున్నాం. సైన్సే కాదు, దేవతా స్వరూపాలు మన దేహంలో ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నా. అది ఏంటవుతుందంటే ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఆ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి బాగలేని చెడు కర్మల ఆలోచనల నిశ్వాస ద్వారా బయటికి వెళ్తుంది. ఈ ఊపిరితిత్తులు చేసే పని ఇదనమాట. మంచి శ్వాసను లోపలికి తీసుకుంటుంది. అది మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాము అంటున్నాం. అదే మనం ధ్యానం చేసి స్వచ్ఛమైన శ్వాసను లోపల తీసుకున్నప్పుడు మన కర్మలు బయటికి వెళ్ళిపోతాయి. అందుకని ధ్యానం చేస్తే కర్మలు దగ్ధమవుతాయి, కర్మలు దగ్ధమవుతాయి, కర్మలు దగ్ధమవుతాయి అంటారు కదా. మన లోపల ఉన్న చెడు అంతా నిశ్వాస ద్వారా బయటికి వెళ్తుంది. మంచి శ్వాస తీసుకున్నప్పుడు మనకు లోపలికి మంచి శ్వాస అంటే శుద్ధమైన స్వచ్ఛమైన గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. అలాగా మన కర్మలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అదే ధ్యానం చేస్తే మనకు కర్మలు పోతాయి, కర్మలు పోతాయి అని చెప్తారు కదా, ఇదే అన్నమాట.
ఆ తర్వాత ఈ ఊపిరితిత్తులకు కూడా మనము వృక్షంకి అశ్వత్థ వృక్షంకి రౌండ్గా చుట్లు తిరిగేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటాం. అదే మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజైతే నమః అని. మూలతో బ్రహ్మ రూపాయ అంటే మన మూలాధారం నుంచి చక్రాలన్నీ ఉద్దీపన చెంది మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ. అంటే ఈ మధ్యలో అంతా స్థితికారుడు ఉంటాడు. అంటే స్థితికారుడు ఎవడు? విష్ణు. ఆ స్థితికారుడు మన స్థితిని నిర్దేశింప చేస్తుందన్నమాట. ఆ తర్వాత శివరూపాయ, అగ్రతో శివరూపాయ. మనం తెలుసుకున్నాం కదా సహస్రారంలో శివశక్తి ఉంటుంది అని. అది అగ్రతో శివరూపాయ. అంటే మనం ఏది వృధాగా చేయట్లేదు, కాకపోతే అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకొని మన దేహాన్ని మనము అలా గౌరవిస్తే మనకు సరైన ఆత్మజ్ఞానము, సరైన ఆరోగ్యము పొందుతాం. ఇప్పుడు ఊపిరితిత్తుల గురించి తెలుసుకున్నాం. జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకున్నాం. మెదడు గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి? కళ్ళు అయిపోయినాయి, నాగదేవత, కుండలిని అయిపోయింది, ఊపిరితిత్తులు అయిపోయినాయి. ఇంకా మనలో ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు మన వెన్నెముక. వెన్నెముక అంటే ఏంటి? వెన్నుపూస అంటే ఏంటి? వెన్ను పాములో ఏముంటాయి అనేది తెలుసుకుందాం. మనం వెన్నెముక అనేది కొన్ని పూసల సముదాయం వెన్నెముకగా ఏర్పడుతుంది. ఆ వెన్నెముకలలో ఒక జెల్ ఉంటుంది. మనం ఇది సైన్స్ లో మనకు డాక్టర్లు కూడా చెప్తారు. ఈ జెల్లు తక్కువైపోతే వెన్నుపూసలు కదిలిపోతాయి అని చెప్తారు కదా. ఎందుకు కదిలిపోతాయి, ఎలా కదిలిపోతాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు మన వెన్నంటే ఉంటాయి అని పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఆ జెల్లు రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆ జెల్లు సరైన స్థితిలో సమస్థితిలో ఉండదో అప్పుడే మనకు ఆ పూసల కదలిక జరుగుతుంది. ఆ జెల్లు సరైన స్థితిలో ఉండాలి, సమస్థితిలో ఉండాలి అంటే సరైన శ్వాసను తీసుకోవాలి. ఈ వెన్నెముకే మనకు మూలాధారం. జీవానికి, ఈ దేహం నిలబడడానికి వెన్నెముకే మూలాధారం అన్నమాట. అది లేకపోతే మనము బ్యాక్ పెయిన్ రావటం అని, తర్వాత అది పని చేయకపోవటం అని అలా జరుగుతుంది. అందుకని ఆ వెన్నెముకలో, వెన్నుపాములో ఉండేది ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 6 చక్రాల కూడలి అక్కడ ఉంటుంది కాబట్టి ఆ 6 చక్రాల కూడలి సహస్రారంని టచ్ చేసినప్పుడు, అక్కడ స్పర్శించినప్పుడు కుండలిని శక్తి ఉద్దీపన చెందితే ఇవన్నీ మన అవయవాలన్నీ సరైన స్థితిలో ఉంటాయన్నమాట. మనం సూర్యగోళము, సూర్యుడు ఒక కన్నులో పింగళ నాడి వ్యవస్థలో ఉన్నాడు అనుకుంటాం కదా. ఈ సూర్య వ్యవస్థలో అశ్విని దేవతలు ఉంటారన్నమాట. అశ్విని దేవతలు అంటే మనకు ఆరోగ్య ప్రదాతలు, ఆరోగ్యాన్ని ప్రసరింప చేస్తాయి అశ్విని దేవతలు. అంటే ఎప్పుడైతే మనం ఈ జఠరాగ్నిని అంటే ఆ జఠరాగ్నికి సరైన ఆహారం ఇవ్వాలి. చూడండి, యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు మనము సరైన అవిష్షు పోయకపోయినా, సరైన వస్తువును అందించకపోయినా ఆ యజ్ఞం ఆగిపోతుంది. ఆ యజ్ఞం సరిగా నడవదు. అలాగా మన జఠరాగ్నికి కూడా కొంచెం నెయ్యి, కొంచెం అవిష్షు, కొంచెం సరైన సమస్థితిలో ఆహారము అందించాలి. సరికాని ఆహారాన్ని అందించకూడదు. ఎందుకంటే అక్కడ అగ్నిదేవుడు ఉన్నాడు. సరికాని ఆహారం అంటే నాన్ వెజ్ అలాంటివి. ఇప్పుడు మనం జీవం ఉన్నప్పుడు మనం శివశక్తితో ఉంటాము. జీవం పోయిన తర్వాత శవం అవుతుంది అని తెలుసుకున్నాం. ఆ శవాన్ని మనం తింటున్నామా? లేదు కదా. అలాంటి నిర్జీవమైన జంతువును తినడం కూడా అగ్నిదేవుడికి ప్రసాదంగా ఇవ్వడం తప్పు కదా. అంటే మనలో అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి మనము అలాంటి ఆహారం స్వీకరించకూడదు. సరైన ఆహారం స్వీకరించాలన్నమాట. అప్పుడే అగ్నిదేవుడు మనకు అప్పుడే మనకు అగ్నిదేవుడు అప్పుడే మనకు అగ్నిదేవుడు సరైన స్థితిలో, సమస్థితిలో మన ఆరోగ్యాన్ని కాపాడతాడు. ఈ సూర్యమండలంలో అశ్విని దేవతలు ఉన్నారని తెలుసుకున్నాం కదా. ఆ అశ్విని దేవతలు కూడా
మంచి స్థితిలో పనిచేస్తాయి అన్నమాట. ఒక్కొక్క భాగంలో ఏ దేవుడు ఉన్నాడు, ఏ దేవతా శక్తి ఉంది, ఏ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకుంటున్నాం కదా. మన దేహంలో, మన శరీరంలో ఇంతమంది శక్తులు ఉన్నారనమాట. పంచభూత నిర్మితమైన ఈ శరీరము, పంచభూత నిర్మితమైన ఈ శరీరం అనుకుంటున్నాం, కానీ ఇందులో ఇంత గూఢార్థం ఉందని, ఇంతమంది దేవతలు ఉన్నారని మనకు తెలుసుకోలేకపోతున్నాం. అంటే తెలుసుకున్న వాటిని అన్వయించుకోలేకపోతున్నాం, అన్వయించుకున్న ఆచరించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం ఈ తెలుసుకున్న విద్యను అన్వయించుకొని ఆచరించుకుంటామో, అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవి 3 చేసుకుంటామో అప్పుడు మనం సరైన ఆత్మజ్ఞానం దారిలోకి వెళ్తాం. ఆత్మజ్ఞానాన్ని పొందడం అంత సులభం కాదు. అలాగా మనం ఒక్కొక్క స్టెప్ తెలుసుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇంతమంది దేవతలు తెలుసుకున్నాం కదా. దశావతారాలు కూడా మన దేహంలో ఉన్నారు. ఆ దశావతారాల గురించి తెలుసుకుందాం. ఈ దశావతారాలు ఏంటి, ఎన్ని అవతారాలు అంటే 10 అవతారాలని మనకు తెలుసు కదా. ఏ రూపాల్లో మన దేహంలో ఉన్నారు. మొదటిది ఏంటి, మత్స్యావతారం. మత్స్యావతారం అంటే మన హార్మోన్స్. అవి చూడండి, మత్స్యం ఒక దగ్గర ఉండదు. సముద్రం అంతా తిరుగుతుంది, నదైతే నది అంతా తిరుగుతుంది. అలాగా మన హార్మోన్స్ మన దేహం అంతా తిరిగి మనకు మంచిని, మేలును, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఇదే మత్స్యావతారం. తర్వాత కూర్మ అవతారం. కూర్మ అవతారం అంటే ఏంటి, సముద్రాన్ని మదిస్తారు కదా, అప్పుడు కూర్మమే కదా నిలబడుతుంది కింద. అలాగా మన దేహంలో మనం కూర్మావతారాన్ని మదించాలి. అంటే మన మనసును మదించి, సముద్రంలో ఎలాగ మనం అమృతాన్ని తీసుకుంటున్నామో మన మనసును కూడా మదించి, మన ఆలోచనలను మదించి, ఆ కూర్మావతారం లాగా స్ట్రాంగ్ గా నిలబడి మనం అమృతాన్ని బయటికి పంచాలి. అంటే మన జ్ఞానం తీసుకొని మనం ఆ జ్ఞానాన్ని బయటికి పంచాలి. ఇది కూర్మ అవతారం. కూర్మ అవతారం తర్వాత మనకి ఏం అవతారం వస్తుంది, వామన అవతారం, వరాహ అవతారం, ఇలా వరుసగా వస్తుంది. వరాహ అవతారము, వామన అవతారము. వామన అవతారం అంటే మనం చిన్నగా, వామనుడు ఎలా ఉంటాడు, పొట్టిగా, ఎలా ఒక బ్రాహ్మణ రూపంలో ఉంటాడు. అంటే వామనుడు బ్రాహ్మణ రూపంలో పొట్టిగా కుంచుకొని ఉంటాడు. అంటే మనలోని మనసు కుంచుకొని ఉంటది. దాన్ని మనము నారాయణుడి ఎలా వచ్చి ప్రేరేపింపచేసి వామన రూపంలో చేస్తాడో అదే మనం చేసే ధ్యానం అన్నమాట. అలాగా నారాయణ్ణి మనము ఉద్దీపింప చేసుకోవాలి. మనలో ఉన్న నారాయణుడిని ఉద్దీపింప చేసుకుంటే అప్పుడు ఆ కుంచుకుపోయి ఉన్న మనసును మనం బలిచక్రవర్తి అంటారు కదా. ఆ బలిచక్రవర్తి ఎంత ఆస్తిని, సంపదను కలిగి ఉంటాడు కదా, కానీ అహం అనేది అలా మనం దానిని ఉపయోగించుకొని మన శరీరంలో ఆ జ్ఞానాన్ని తీసుకోవాలన్నమాట. వామనుడి లాగా, నారాయణుడి లాగా. నారాయణుడు వచ్చినప్పుడు లేపాలి, నారాయణుని మనం లేపాలి. నారాయణుడి చేతిలో ఏముంటుంది, చక్రం ఉంటుంది. అంటే ఆ చక్రం ఏంటికి సింబాలిక్ గా మనకు పెట్టారంటే, మనకున్న 6 చక్రాలు కలిపి 1 సహస్రారం అవుతుంది. ఆ చక్రం మన చేతిలోనే ఉంటుంది. ఇలాగా శంకు చక్రం 2 ఉంటాయి కదా. ఆ చక్రాన్ని మనం ఉద్దీపింప చేసుకొని, మన చక్రాలన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. మన సహస్రారం మన చేతిలోనే ఉంటుంది. ఎవరి చేతిలో ఉండదు, ఎక్కడా ఉండదు. అది సింబాలిక్ గా వెంకటేశ్వర స్వామి రూపంలో మనకు విష్ణుమూర్తి రూపంలో అలా చూపించారనమాట. అంటే ఎవరు, మనమే నారాయణుడు అని కూడా అర్థం కదా. మన చేతిలో చక్రం ఉంది, మన మన వెన్నెముకలో ఇన్ని చక్రాలు ఉన్నాయి అంటే మనము నారాయణుడు అని అర్థం అనమాట. ఇది ఇలాగా మన వెన్నెముక వివరణ. వెన్నెముక వివరణలోనే మనం ఈ దశావతారాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ దశావతారాలన్నీ 3 దేవతలందరూ మన వెన్నెముకలోనే ఉంటారనమాట. ఈ వరాహ అవతారం గురించి, వామనుడు అయిపోయింది కదా, వరాహ అవతారం. వరాహ అవతారం అంటే ఏంటి, భూమిని పైకి తీసుకొస్తాడు.
కదా. వరాహస్వామి భూమిని, సముద్రంలో మునిగిపోతున్న భూమిని పైకి తీసుకొస్తాడు. అంటే సంసారం అనే సముద్రంలో మనము మునిగిపోతున్నప్పుడు మనము భూమి అనే శక్తిని, మన మనసు శక్తిని, మన జ్ఞానాన్ని వెలికి తీసుకురావడం అని అర్థం అన్నమాట. అది మనకు వరాహ అవతారం. వరాహ అవతారంలో భూమిని పైకి తీసుకొస్తాడు. అలాగా మనం కూడా మనం పైకి ఎదగాలి, పైకి తెచ్చుకోవాలి, మన ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అని. తర్వాత మనకు పరశురాముడు. పరశురాముడు అంటే ఎవరు? కోపాన్ని అధిగమించే శక్తి లేనివాడు పరశురాముడు. ఆయన చేతిలో ఏముంటుంది? గొడ్డలి ఉంటుంది. ఆయన ఆయుధం ఏంటి? గొడ్డలి. మన తలలో, మన బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని ఇప్పుడు మనం అందరూ చదువుకున్న వాళ్ళమే, అందరికీ తెలుసు. రైట్ బ్రెయిన్ ఉంటది, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటది. ఈ రెండు బ్రెయిన్స్ ని కలుపుతూ ఒక బ్రిడ్జ్ లాగా ఒక పార్ట్ ఉంటుంది మన మెదడులో. ఆ పార్ట్ ను కార్పస్ కొల్లాసం అంటారనమాట. అది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. అది గొడ్డలి ఆకారంలో ఉంటుంది అనమాట. అంటే చెడును సంహరించి మంచిని పైకి లేపాలి అన్నది మన బ్రెయిన్ లోనే ఉంటుంది. దాన్ని మనం ఉద్దీపింప చేయడం అంటే మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న దేవతా శక్తిని మనం ప్రేరేపింప చేసి ఉపయోగించుకోవాలి అని. ఇదన్నమాట. ఇలా ఒక్కొక్క శక్తిని మనం ప్రేరేపింప చేసుకోవాలి. మనలోనే 3,000,000 దేవతలు ఉన్నారనమాట. ఇప్పుడు ఆజ్ఞాచక్రం తెలుసుకున్నాం, సహస్రారం తెలుసుకున్నాం, శివరూపం తెలుసుకున్నాం, శక్తి రూపం తెలుసుకున్నాం, సరస్వతి రూపం తెలుసుకున్నాం, ఆంజనేయుడు వాయుపుత్రుడు అసలైన వాడు ఆయనని తెలుసుకున్నాము, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మతత్వం, ఇంతమంది దేవతలు మనలోనే ఉన్నారు. ఇప్పుడు పరశురాముడి యొక్క గొడ్డలి కూడా మన చేతిలోనే ఉంటాయి. అంటే చెడును సంహరించి మంచిని స్వీకరించాలి అని మన మెదడులో ఆల్రెడీ నిక్షిప్తం చేసి పెట్టారు. మనం సైన్స్ వరకే చదువుకుంటున్నాం, దాన్ని ఆధ్యాత్మికతలోకి తీసుకోవాలి, తీసుకొని ఆచరించాలి. అది చెప్పాను కదా, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఇది తెలుసుకున్నాం. దీన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి. ఆచరించిన తర్వాత మనం ఆచార్యులు అవుతామన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకొని విని ఆచరిస్తామో అప్పుడు మనం ఆచార్యులు అవుతాము. ఆ స్థితిని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. ఇదే అన్నమాట సెల్ఫ్ అనాలిసిస్ అంటారు కదా, సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మనం చేసినప్పుడు ఈ సెల్ఫ్ రియలైజేషన్ కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట. ఇదంతా మన మెదడులోనే జరుగుతూ ఉంటుంది, బయట ఎక్కడ జరగదు. ఎవరో చెడు మాట చెప్తే విని దాన్ని నమ్మేస్తాం మనం. కానీ మనలో ఒక గొడ్డలి ఉంది, దాన్ని ఆలోచించాలన్న జ్ఞానం మనకు తెలియదు. ఆ జ్ఞానాన్ని ప్రేరేపింప చేయడమే ఆ పరశురాముడి ఈ ఆయుధాన్ని మనము ఉపయోగించుకోవాలన్నమాట. తర్వాత రాముడు అంటే ఏంటి? రాముడు ఏకపత్ని వ్రతుడు అంటారు, ఏక బాణంతోనే ఆయన చేస్తాడంటారు, అన్ని చేస్తారు కదా. ఆ ఒక్క బాణం సంధిస్తే రామ బాణం అంటారు. ఆ రామ బాణమే మనం చేసుకునే ధ్యానం. ఒక్క ధ్యానమే ఇంతమంది దేవతా శక్తులని ఉద్దీపింప చేస్తుంది అనమాట. ఇంతమంది శక్తి రూపాలు మనలో ఉన్నాయని చూపిస్తుంది అనమాట. మనం ముందు తెలుసుకున్నాం కదా, మనకు మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? శివశక్తి రూపం జీవాత్మలో కలిసినప్పుడు మనకు మెసేజ్ వస్తుంది అని. ఈ రామబాణం అనే ధ్యానం అనే ఒక్క ధ్యానంతో మనం ఇంత జ్ఞానాన్ని పొందొచ్చు అనమాట. అంటే ఆ ఒక బాణాన్ని మన శరీరం వైపుకి, మన మెదడు వైపుకి మనం సంధింప చేయాలి. అప్పుడే జ్ఞానం అనే బాణం వస్తుంది. ఈ జ్ఞానం అనే బాణంని ఎటువైపు ఉపయోగించుకోవాలి? మనకు ధ్యానం చేయగానే సిద్ధులు కూడా వస్తాయి. ఆ సిద్ధులని మనం ఇటువైపు ఉపయోగిస్తున్నామా, ఇటువైపు ఉపయోగిస్తున్నామా? అంటే అజ్ఞానానికి ఉపయోగిస్తున్నామా, జ్ఞానానికి ఉపయోగిస్తున్నామా? మంచికి ఉపయోగిస్తున్నామా, చెడుకు ఉపయోగిస్తున్నామా? ఇదే సెల్ఫ్ అనలైజేషన్ అన్నమాట. రామ ఒక్క బాణమే మన ధ్యానము. ఒక్క ఒక్క ఏకపత్ని వ్రతుడు అంట కదా, మన దేహము, ఒక్క శరీరము ఏంటి మీద నిలబడుతుంది? ఒక్క వెన్నెముక మీద నిలబడుతుంది అనమాట. ఇది ఏకపత్ని వ్రతం. అంటే మన ఒక్క వెన్నెముక సీత, మన దేహము రాముడు ఎలా నిలబడతాడు? సీత అనే ఆత్మ మీద నిలబడుతున్నాడు. ఇదే ఇక్కడ మనకు రాముడు, సీత.
రాముడు సీత ఎలా ఉంటారు? ఆంజనేయ స్వామితో కలిసి ఉంటారు. ఈ దేహము, ఈ ఆత్మ, ఈ శరీరము అన్ని కావాలి, అన్ని సరైన వాటితో ఉండాలి అంటే మనకు వాయుపుత్రుడు అవసరం ఎంతో ఉంది. ఆ వాయుపుత్రుణ్ణి మనము ఎలా, ఇప్పుడు ఆంజనేయ స్వామి పూజ చేస్తాము, ఎంత నిష్టగా చేస్తాము, ఎంత శుచిగా చేస్తాము, ఎంత శుచిగా ప్రసాదం వండి పెడతాం కదా. అలాగా మన దేహంలో ఉన్న శ్వాసకు వాయుపుత్రుడిని అంత స్వచ్ఛంగా తీసుకొని అంత స్వచ్ఛంగా మనము ప్రేమించి పూజిస్తే మన ఆరోగ్యము, మన ఆత్మజ్ఞానము మన చేతిలో ఉంటుంది. అది చక్రస్థానం చూపించాడు కదా వెంకటేశ్వర స్వామి. అది తర్వాత రాముడు అయిన తర్వాత కృష్ణ అవతారం వస్తుంది. కృష్ణ అవతారంలో ఏం చూపిస్తాడు? అందరూ ఒకటే. ఆ ప్రేమతత్వాన్ని అందరికీ పంచుతాడు. గోపిక కాదు, గోవులు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, అందరికీ ఆ ప్రేమతత్వాన్ని పంచుతాడు. అంటే కృష్ణ కాన్షియస్ లో మనం జ్ఞానాన్ని తీసుకుంటే మనలో ఆ ప్రేమతత్వము ఎప్పుడైతే ఈ రామబాణాన్ని ఉపయోగించి మనం జ్ఞానాన్ని పొందుతున్నామో అప్పుడు ఈ ప్రేమతత్వం కూడా మనకు సరైన పాళ్లలో అందుతన్నమాట. ఈ ప్రేమతత్వాన్ని మనం పశుపక్షాదుల మీద, మన పక్క వాళ్ళ మీద, మన మీద, మన దేహం మీద సరైన ప్రేమను పంచుకోవాలి. ఇది కృష్ణతత్వం. కృష్ణుడు చూపించిన తత్వం ఇదే. కృష్ణ కాన్షియస్ లో మనం ఎప్పుడైతే ఉంటామో మనం అందరినీ సర్వ సమానత్వంగా చూస్తాము. సర్వే జన సుఖినో భవంతు అంటాం. అలాగా కృష్ణుడి తర్వాత బుద్ధ అవతారం. బుద్ధ అవతారం అంటే ఏంటి? మనం బుద్ధిని ఉపయోగించి బుద్ధితో జీవనం సాగించడమే బుద్ధ అవతారం. ఎప్పుడు ఈ బుద్ధి వస్తుంది? ఈ దేవతా రూపాలన్నింటినీ మనం ప్రేరేపింపచేసి ఉద్దీపింపచేసి ఆ శక్తిని పొందినప్పుడు మనకు బుద్ధత్వం వస్తుంది. అంటే ప్రేమతత్వం వస్తుంది. బుద్ధత్వం అంటే ఏంటి? అంత శాంతి. ఎలా ఉంటుంది? మనకు అహింస పరమో ధర్మ అంటాం కదా. అలాగా ఆ బుద్ధత్వంలో మనం జ్ఞానాన్ని పంచుతూ మనం కూడా బుద్ధత్వంలో జీవిస్తాం. తర్వాత కల్కి అనేది ఇంకా మనం చూడలేదు కదా. ఈ కలియుగాంతంలో కల్కి అవతారం వస్తుంది. ఈ అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్ని పెంపొందించ చేయడమే కల్కి అవతారం. ఈ దశావతారాలు మనలోనే ఉన్నాయి అని మనకు చూపించడం అన్నమాట. ఈ సింబాలిక్ గా వీళ్ళందరూ అని చెప్పుకుంటున్నాం కదా. ఆ 3 దేవతల సమూహం సంస్కృతంలో ఏమంటారంటే 3 సమూహము అంటారు. ఈ సమూహంలో ఈ దేవతలు, ఇంతమంది దేవతలు మన శరీరంలో, మన దేహంలో ఉన్నారు. వీరందరి శక్తిని మనం పొందాలంటే రామబాణం లాంటి ఒక్క ధ్యానం ఉపయోగించాలి. అప్పుడు మనము ఈ దేవతలందరినీ ఉద్దీపింప చేసుకొని మన డిఎన్ఏని చేంజ్ చేసుకొని మన కర్మలను దహింప చేసుకొని మనం ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటాము అన్నమాట. ఇదే మన దేవతా రూపాలు. మన దేహంలో, మానవ దేహంలో ఉన్న దేవతా రూపాల శక్తి ఏంటి, ఆ శక్తిని మనం ఎలా ప్రేరేపింప చేయాలి, మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎటువైపు దాన్ని ప్రయాణింప చేయాలి అన్నదే మనము ఈ పార్ట్లో తెలుసుకున్న వివరణ. మీకు అందరికీ నచ్చితే నమస్కారం, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంత గొప్ప ఆత్మీయాన్ని అందించడం గీతాలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.